కాబోయే వరుడు, కాబోయే వధువు ముందుగా పరిచయం చేసే వేడుక పెళ్లి చూపులు. అటువంటి పెళ్లి చూపులు మధురమైనగా నిలిచిపోతాయి. చాలామంది అద్భుతమైన పెళ్లి చూపులకు ఆహ్వానం పలికేది, ఒక్కటిగా చేసేది ఈ పెళ్లి చూపులు వేడుక. వాటిలో భాగంగా ముందుగా కాబోయే వరుడు మరియు కాబోయే వధువు ఒకరి ఒకరు ఫోటోలు పంపించుకోవడం అందులో ఒక మధురమైన ఘట్టం. నిజంగానే నాకొక మధురమైన ఒక పెళ్లి చూపులు ఫోటో వేడుక ఉంది. కానీ నాకు వరుడు ఫోటో అయితే తెలీదు, కానీ వరుడు ఎలా ఉంటారో మాత్రం తెలుసు. చాలామంది పెళ్లి సందడి, పెళ్లి పందిరి న్యూస్ పేపర్స్లోని, ఇప్పుడైతే ఆన్లైన్లోని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు సుమారు 2015వ సంవత్సరంలో నేను ఒక పేపర్లో యాడ్ చూసి ఒక వ్యక్తికి కాల్ చేశాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ వరుడు ఎలా ఉంటారో వివరించేసరికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి కాల్ చేయడం జరిగింది. అది నేను ఎలా ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పూర్తిగా మిల్కీ వైట్ ఉండి, 5 అడుగుల 6 ఇంచెస్ ఉండి, తెల్లని జాంపండులాగా ఛాయ కలిగి, సూపర్ స్టార్ మహేష్ బాబుని మించి అంతగా ఉండి, అమెరికా నుండి వస్తున్న అబ్బాయికి వధువు చక్కటి రూపం కలిగిన అమ్మాయి కావాలి అని అందులో యాడ్ ఉంది. అందులో ఆ అబ్బాయికి తగ్గట్టుగానే ఆ అమ్మాయి గుణాలు కూడా యాడ్ చేశారనమాట. నేను అది కాంట్రాక్ట్ నెంబర్ అనుకొని నేను సరదాగా కాల్ చేయడం జరిగింది. మీరేంటి, యాక్చువల్లీ అబ్బాయి గుణాలు అనేది ముందుగా చెప్పలేదు, అమ్మాయి గుణాలు అలా కావాలని చెప్పారు. నేను కాల్ చేశాను అనమాట. ఏంటండి అమ్మాయి ఇంత వైట్గా ఉండాలి, అంత వైట్గా ఉండాలి అంటున్నారు, మంచి గుణవంతురాలను చూసి పెళ్లి చేసుకోవాలి కదా, ఛాయ తక్కువైనా పర్లేదు, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను చెప్పానన్నమాట. కానీ అతను ఎక్స్ప్లెనేషను, ఆ అబ్బాయి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ అదే విధంగా ఏమైందంటే నా ఫోటో పంపించమని అడిగారు. ఎందుకంటే నేను డైరెక్ట్గా కాల్ చేసింది వరుడి తండ్రికి అన్నమాట. సో అయితే ఒక రెడ్ కలర్, ఎల్లో కలర్ అది మా నాన్నగారు కొన్న డ్రెస్ అనమాట. సో మా నాన్నగారు కొన్న చుడీదార్ వేసుకొని ఫోటో పంపించాను. నేను చెప్పాను, నేను అంతగా ఫిజిక్ ఉండదు, నాకు అంత చామన్ ఛాయలో ఉంటాను, నేను అంత సన్నంగా ఉంటాను, పేలగా ఉంటాను, నేను మా ఫోటో అయితే పంపిస్తున్నాను, మీరు పంపించమని చెప్పారు కాబట్టి అని చెప్పి పంపించాను. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై రాలేదు. కానీ ఆ వరుడి పేరు వంశీ అంట. నాకైతే మాత్రం భలే హ్యాపీ. కానీ ఇప్పుడు వాళ్ళకి బిడ్డ పుట్టుంటుంది. ఎవరినైతే ఆ లక్కీ గర్ల్ పెళ్లి చేసుకున్నారో తెలీదు, ఆ అన్నోన్ వరుడు. బట్ నాకైతే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. డైరెక్ట్గా నేను ఆ నాన్నగారికే కాల్ చేసి పెళ్లి సంబంధం గురించి. కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిలిపి పనులు చేసే కొలది ఏంటంటే అవి ఒక్కొక్కసారి సీరియస్ అవుతాయి. కానీ నా పెళ్లి చూపులు మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మరి ధన్యవాదాలు చెప్పేశాను కదా, అలా అని స్కిప్ చేయకండి. మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి, మీ భార్యని కానీ లేదా మీ భర్తని కానీ ఎలా మీట్ అయ్యారనేది కామెంట్ రూపంలో తెలపండి. ఉంటాను మరి.